కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీల కూలీల రేట్లు పెరిగాయి. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్ లో ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, రావుల అంజిబాబు, డి సురేష్ బాబు, దాసు మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు. జీవో రూపంలో విడుదల చేయడంతో కార్మికులు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విడుదల చేయాలని సూచించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మన రాష్ట్రంలో 243 గోడౌన్ల ద్వారా పంపిణీ జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో. ఈ 243 గోడౌన్లో 5,000 మంది హమాలీలు, ముఠా కార్మికులు పనిచేస్తారు. ఈ హమాలీలకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంపుదల జరుగుతూ ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లే కాదు, వాళ్ళ యూనిఫామ్తో పాటు ఆ కుట్టుకూలి, బోనసు, స్వీట్ ప్యాకెట్ ఇవన్నీ ఈ కార్పొరేషన్ ముఠా కార్మికులకి ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది. ఇది ఈరోజు సివిల్ సప్లై హమాలీస్ అందరూ కలిసి నిన్న సాయంకాలం జీవో విడుదల చేశారు. విడుదల చేసిన సందర్భంగా ఈరోజు అన్ని పాయింట్ల దగ్గర కొద్దిగా అసంతృప్తిగానే కొద్దిగా సంబరం చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఏరియర్స్ కూడా వస్తే కొద్దిగా తొందరగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాము. దీనికి సంబంధించి 25 రూపాయల నుంచి 28 రూపాయలకి కూలి పెంచి ఇవ్వటం జరిగింది. అలాగే యూనిఫామ్ 3 జతలు, దాని కుట్టుకూలి 1800, స్వీట్ బాక్స్ 1300 నుంచి 1500, అలాగే బోనస్ 6000 నుంచి 6500, వాటర్ బిల్లు 600 నుంచి 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఇవన్నీ తొందరగా ఏరియర్స్ వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 14 నెలల నుండి చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం జరిగింది. ఈ జీవో కార్మికులకు సంబంధించి కూలీ రేట్ల పెంపుదలకి ఎరియర్స్తో సహా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. అయితే వివిధ రూపాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన, అలాగే ఎమ్మెల్యేస్ పాయింట్ల వద్ద ధర్నా, అలాగే మెరుపు సమ్మె, ఇతర కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఐటీయూసీ డిమాండ్లకి తలొగ్గి ఈ జీవోని నిన్న బడ్జెట్ సందర్భంగా విడుదల చేయటం జరిగింది. ఈ విడుదల చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి, అలాగే ఎండి గారికి, కమిషనర్ గారికి ఏఐటీయూసీ నుంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. త్వరితగతిన జీవోని అమలు చేస్తూ అలాగే ఏరియర్స్తో సహా బాకీ ఉన్న బకాయి మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.